తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిఐజీ సివి ఆనంద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతతో పాటు నమస్కారాలు తెలియజేస్తున్నాం. దానితో పాటే ఏడీజీ ఇంట్ మరియు ఐజీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు మేమందరము ఈ సందర్భంగా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినందుకు మీరందరూ కూడా మాకు సహకరించాలనేది మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది భారతదేశంలో పార్టీ నష్టాల కారణంగా డీకే, జార్ఖండ్, తెలంగాణ మిగతా ప్రాంతాలలో నష్టాలు చవి చూసినందున సాయుధ పోరాటం అనే ఏదైతే దారి ఉందో అది ప్రస్తుతము కష్టాలమయంగా కనిపిస్తున్నది. దాని కారణంగా తెలంగాణ సర్కారు కల్పించిన మెయిన్ స్ట్రీమ్లో భాగంగా అందులో ఉండే అనుకూలతల కారణంగా మేము మెయిన్ స్ట్రీమ్లో తెలంగాణ మెయిన్ స్ట్రీమ్లోకి కలవాలనేది మేము జార్ఖండ్లోని మిశ్రి బిస్రా పీబీ మెంబర్ సిసి మెంబరు ఆధ్వర్యంలో వారి దగ్గర అనుమతిని ప్రాప్తించి వారి నుండి అనుమతిని పొంది మేము తెలంగాణ సర్కారు ముందు తెలంగాణ పోలీసుల ముందు మేము మెయిన్ స్ట్రీమ్లో భాగంగా వెళ్తామనే విషయాన్ని తెలియజేశాము. వారు కూడా మాకు అనుమతించారు. మీరు మీ ఆలోచన ఎలాగున్నా మీరు వెళ్ళవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరము లేదు అనేది అక్కడి పీబీ మెంబరు మిశ్రి బిస్రా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు పేద ప్రజలు తప్పకుండా ఏనాడో ఒకనాడు వాళ్ళ హక్కులను సాధించుకొని లీగల్ పద్ధతుల ద్వారా ఈ దేశానికి ఉపయోగపడతారనేది మా ఆశ. మేము కూడా వాళ్ళకు శాంతియుతంగా ఆ ప్రజలు చేయాలనేది మా ఆశగా ఉంది. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సరే ఒక సభి అందరికీ మీకు ఒక విషయాన్ని ఈ ప్రెస్ మీడియా తరఫు నుండి చెప్పదలుచుకునేది ఏంటంటే జార్ఖండ్లో ఉన్న సిసి పీబీ మెంబర్ మిశ్రి బిస్రా దాదా పూర్వ సచివ్ గణపతి గారికి మేము ఈ ప్రెస్ మూలకంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ సర్కారు కల్పించిన అనేక సదుపాయాలు దానితో పాటు దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల కారణంగా వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి చేరి తెలంగాణకు లో ప్రజలకి తెలంగాణ సర్కారుకి దగ్గర వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవవలసిందిగా తెలియజేస్తున్నాం. మీరు పోలిట్ బ్యూరోకి చెప్పొచ్చారని చెప్పారు కదా, పీబీకి ఇప్పుడు ఎవరున్నారు? పీబీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇప్పుడు? ఇది పీబీ మిశ్రి బిస్రా అనే కామ్రేడు ఇప్పటికీ పీబీగా కొనసాగుతున్నాడు జార్ఖండ్లో. మిశ్రి బిస్రా ఏది జార్ఖండ్లో. హలో బ్రదర్.